జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మరకత లింగేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శివసాయి ప్రసాద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మనకు కార్తీక మాసం ప్రారంభం అయిన తర్వాత రకరకాల విశిష్టతలు అనేది ఈ మాసం అంతా కూడా ఉంటాయండి. అంటే మొదలు అయిన రోజు నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగానే భావిస్తూ ఉంటాము. ఒక్కసారి ఆ విశిష్టత గురించి వివరించండి. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మనకి కార్తీక మాసాన్ని మించిన మాసం లేదని పురాణాలు ఇప్పటికీ మనకి చాలా తెలుసు. చాలా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అవును. మనకి విశేషం కార్తీక మాసం ఏమిటంటే మనకి దీపావళి అంటే అమావాస్య రోజు దీపావళి అయిన తర్వాత పాడ్యమి రోజు మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పాడ్యమి రోజు నుంచి మనకి ఆకాశ దీపారాధన కూడా ప్రారంభమవుతుంది. ఆకాశ దీపారాధన మనకి ఎలాంటి విశిష్టమైందంటే కార్తీక దామోదరుడు అంటే విష్ణుమూర్తి కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆరాధిస్తారనమాట. శివకేశులను ఆరాధించే మాసం కూడా ఒకటే, అది కార్తీక మాసం. ఇద్దరిని కలిపి ఇలాంటి అంటే మిగతా టైంలలో ఎవరి వాళ్ళు విష్ణుదేవుని విడివిడిగా పూజిస్తారు, కానీ కలిసి శివకేశులకి ఆరాధన చేసే మాసం మాత్రం కార్తీక మాసం ఒకటే. మనకి కార్తీక మాసంలో ఆకాశ దీపారాధన మనకి పితృపక్షాల అమావాస్య నాడు ఎవరైతే మన పితృదేవతలు భూలోకానికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తారో వారు ఆకాశ మార్గం ద్వారా తమ మార్గానికి సన్నిధానానికి వెళుతున్న సమయంలో వాళ్ళకి ఆ యొక్క వెళ్ళే దారి చీకటిగా ఉంటుందన్నమాట. ఈ ఆకాశ దీపారాధన మనము ధ్వజస్తంభానికి వెలిగించి ఆ యొక్క ఆకాశ దీపారాధన చేయడం ద్వారా వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించి వాళ్ళ యొక్క స్వర్గానికి మనము పంపించిన దారిగా మనకి పురాణాలు చెబుతున్నాయి. మనకి అంటే పూర్వకాలంలో మనము చూసుకున్నట్టయితే ఇంత టెక్నాలజీ లేదు, మనకి లైట్స్ లేవు, మనకి లాంతర్ అని అంటారు అనమాట. లాంతర్ పట్టుకొని మనము వేరే ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి లాంతర్ వెలుగులో వెళ్తాం కదా. అలా మన పూర్వీకులు వాళ్ళ స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని ఆకాశ దీపారాధనగా మనకి పంపించడం జరుగుతుంది. అంటే మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేది శుక్లపక్ష విధియ నాడు భగిని హస్త భోజనం అని, అది అక్క చెల్లెలకి అలాగే అక్క తమ్ముడికి అన్నా చెల్లికి విశేషమైనటువంటి అదొక రోజు అనమాట. దీన్ని యమద్వితీయ అని కూడా అంటారండి. అంటే యమద్వితీయ అంటే మనకి యమధర్మరాజు యొక్క చెల్లి యమున అడుగుతుందన్నమాట, అన్నయ్య నీకు ఎంత పని ఉన్నా సరే బడులను పంపించి నా ఇంటికి భోజనానికి రా అన్నయ్య అని పిలుస్తుంది. యమధర్మరాజు కూడా తప్పకుండా అని చెప్పి కార్తీక మాసంలో శుక్లపక్ష విధియ నాడు యమున ఇంటికి వెళ్తాడనమాట. అన్నయ్య వస్తే ఏం చేయాలి, ఎంతో ప్రేమగా అన్నయ్య ఏం కావాలన్నయ్య, ఏం చేయాలి, ఏం తింటామని ప్రేమగా వడ్డించి ఆ యొక్క పదార్థాలను చేసి అన్నకి ప్రేమతోని అంటే చిన్ననాటి కబుర్లు అని చెప్పుకుంటూ అన్నయ్య చిన్నప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, నేను నిన్న ప్రేమ చేసేదాన్ని అని కబుర్లు చెప్పుకుంటూ అన్నయ్యకి తృప్తిగా మనస్ఫూర్తిగా ఆ యొక్క భోజనాన్ని పెట్టిన తర్వాత యమధర్మరాజు అంటే వరం ఇవ్వాలి కదా, అంటే దైవ సంబంధం కాబట్టి వరం ఇవ్వాలి. ఏం కావాలి కోరుకో అమ్మ అంటే యమున మన అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్నయ్య ఏ అక్క కానీ ఏ చెల్లి కానీ తన అన్నని తమ్ముడిని ఇంటికి పిలిచి భోజనం పెడుతుందో ఆ తమ్ముడికి కానీ అన్న కానీ అపమృత్యు దోషం ఉండేలాగా వరం ఇవ్వు అంటుందన్నమాట. నీ యొక్క ప్రేమ లేకుండా చూడండి. అదేమా ఎంత గొప్ప చెల్లెని నాకు ఉన్నందుకు నేను పొంగిపోతున్నానమ్మా, తదాస్తు అని వరమిస్తాడనమాట. అలాగే యమధర్మరాజు కూడా అమ్మ ఏ అక్క అయితే ఏ చెల్లైతే ఈ యొక్క తిథిని గుర్తుపెట్టుకొని తన అన్నని కానీ తన తమ్ముడిని కానీ ఇంటికి పిలిచి భోజనం పెడుతుందో ఆ యొక్క చెల్లికి కానీ అక్కకి కానీ సుమంగలిగా ఉంటుంది, ఆమె యొక్క మంగళసూత్రానికి ఎలాంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటానని యమధర్మరాజు వరం ఇస్తాడనమాట. ఇరువైపులా తదాస్తు అంటే యజ్ఞాలు చేయమనలేదు, యాగాలు చేయమనలేదు. ఒక సంవత్సరంలో ఒక నాడు తోడబుట్టిన దాని ఇంటికి వెళ్ళి
భోజనాన్ని చేసి రమ్మని చెప్పారు. ఒక రకంగా ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఒకరి ఇంటికి ఒకరికి రాకపోకలు తగ్గిపోయిన సమయంలో ఇలాంటివి చాలా నిజంగా అంటే మనకి కార్తీక మాసం అందుకే విశేషమైనది. మీరు చూసుకున్నట్టే ప్రారంభంలోనే మన యొక్క సంబంధాలని దగ్గర పరిచే కార్యక్రమం భగిని హస్త భోజనం. ఇప్పుడు ఎంతో మంది అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అని చెప్పి కుటుంబ గొడవలు అని చెప్పి ఆస్తి గొడవలు అని చెప్పి దూరం అయ్యి ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఇప్పుడు అడుగుతారు, అన్నానికి ఎంతమంది అక్కలు ఎంతమంది చెల్లెలు అంటే ఎంతమంది ఉండి ఏం లాభం? సంవత్సరంలో ఒక రోజు నువ్వు పిలిచి భోజనాన్ని పెట్టి ప్రేమ లేనప్పుడు ఎంతమంది చెప్పుకోవడం ఏం లాభం అని చెప్పి కూడా కార్తీక మాసం మొదట్లో మనకి అదే ఉంటుందన్నమాట. అందుకే భగిని హస్త భోజనం రోజు తప్పకుండా తమ తమ యొక్క తమ్ముళ్ళని అన్నలని ఇంటికి పిలిచి భోజనాన్ని పెట్టి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా మనకి ఈ యొక్క కార్తీక మాసం చెప్తుందన్నమాట. మరి ఒకవేళ నిజంగానే అక్కలు చెల్లెళ్ళు తమ్ములు అన్నలు లేకుండా సింగిల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడు లేని వాళ్ళకి ఇప్పుడు రక్త సంబంధికంలో ఉంటారు కదా, ఇప్పుడు కజిన్స్ ఉంటారు. ఇప్పుడు మా నాన్నకి తమ్ముడు ఉంటాడు, తమ్ముడికి కొడుకు ఉంటాడు కదా, అట్లా కూడా మనము ఆహ్వానం చేసి ఓకే పెట్టవచ్చు అన్నమాట. అంటే మనం అన్నగా చెల్లిగా భావించిన వారిని ఎవరినైనా ఉద్దేశించి కూడా ఆ రోజు ఈ ఆచారాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలాగే మనకు విశేషంగా కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో తీసుకుంటే కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు ఇవి కూడా విశేషం. వాటి గురించి కూడా ఒకసారి మనకి కార్తీక సోమవారం రోజు ఉదయాన్నే, అంటే ఇప్పుడు కార్తీక మాసం మొత్తం కూడా సూర్యుడు ఉదయించక ముందే మనము నిద్ర లేచి మన స్నానం మన కృతువులను నిర్వహించుకొని మొదటిగా తులసి మాత దగ్గర దీపారాధన చేసి తర్వాత మన దీపారాధన చేసుకోవాలి. అంటే దీపారాధన విశేషం ఏమిటంటే మనకి చూసుకున్నట్టయితే మనకి చాలా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మనకి సంవత్సరంలో ఇప్పుడు గుత్తి దీపం అంటే 365 తుల దీపం వెలిగిస్తారనమాట. అంటే అది ఎందుకు వెలిగించాలంటే మనము అంటే మన జీవనంలో అనేక విధాలుగా ఎన్నో ఆటంకాలతోనే కొన్ని రోజులు మనం దీపారాధన ఇంట్లో చేయలేం. మనం ఏదైనా దైవ కార్యం, ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలనుకుంటే శ్రీశైలం వెళ్ళాలనుకుంటాం, అది ఇప్పుడు సాయంత్రం పొద్దున దీపారాధన చేసి మళ్ళీ దీపారాధనకి రాలేము. మనం వెళ్తే ఒక 3 days 4 days అట్లా మనము ఒక యాత్రలాగా వెళ్ళొస్తాం. కాబట్టి ఆ యొక్క సంవత్సరంలో నువ్వు ఎన్ని రోజులైతే నీ ఇంట్లో దీపారాధన చేయలేవో ఆ దోష పరిహారాన్ని అంతటి కూడా కార్తీక పౌర్ణమి రోజు నువ్వు వెలిగించే గుత్తు దీపంతో ఆ దోషం అంతా తొలగిపోతుంది అనమాట. ఓకే ఓకే. అంటే మనకి సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఆ 365 రోజుల్లో నువ్వు ఎన్ని రోజులైతే దీపారాధన చేయకుండా నీ ఇంటిని అలా వదిలేసావో ఆ దోష పరిహారం అంతా కూడా కార్తీక పౌర్ణమి రోజు నువ్వు వెలిగించే 365లో తొలగిపోతుంది అనమాట. ఓకే ఓకే. మనకి చాలా మంది చూసుకుంటే కార్తీక దీపారాధన ఎవరు చేయాలన్న సందేహం చాలా మందికి ఉంటుంది. అవును. కార్తీక దీపారాధన యజమానే చేయాలి, అంటే భర్త. భార్య ఏం చేయాలి, పొద్దున్నే లేచి స్నానకృతులను తీర్చుకొని పూజ గదిని అంతా కూడా నిర్మాల్యం అంతా, అంటే ముందు రోజు పెట్టిన పూలు కానీ దీపాలు కానీ అన్ని కూడా తీసేసి అన్ని రెడీ పెడితే యజమాని వచ్చి దీపారాధన చేయాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. మరి తులసి దగ్గర ముందర దీపారాధన చేసి నిత్య దీపారాధన అన్నారు. మగవారు తులసి దగ్గర దీపారాధన చేయకూడదు అంటారు కదా? ఆడవారు చేయాలి. అంటే ఇప్పుడు నిర్మాల్యం తీసేసి ఆడవారు బయట తులసి మాత దగ్గర పూజ చేస్తున్న తర్వాత యజమాని ఇంట్లో మన పూజా గదిలో దీపారాధన చేస్తాడనమాట. ఓకే. ఇప్పుడు చాలా మంది కార్తీక మాసము అని అంటే శివకేశవుల ఆరాధన, మరి ముఖ్యంగా శివుడి ఆరాధన విషయానికి వస్తే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యము ఆలయానికి వెళ్ళాలి అని అంటే కుదరదు చాలా మందికి. అటువంటి వారు ఇంట్లోనే అభిషేకం చేసుకోవాలి అనుకున్నప్పుడు శివలింగం ఖచ్చితంగా పెట్టాల్సిందే. కానీ ప్రస్తుతం వింటున్నాం ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తూ ఉంటారు, శివలింగం ఇంట్లో పెట్టొద్దు అని చెప్పి. పెట్టొచ్చా పెట్టొద్దా? అమ్మ, ప్రతి దానికి కూడా ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని దాటి నువ్వు పెట్టుకుంటే కూడా దానికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. మనకు చూసుకున్నట్టయితే ఈ బొటనవేలు ఉంది కదా, అవునండి, దీని మించరాదు శివలింగం. దీనికన్నా పెద్దది పెట్టుకున్నామంటే రోజు కూడా అభిషేకం, నైవేద్యం, ధూపదారాధన కంపల్సరీ చేయాల్సింది. అంటే ఇంకా ఆలయంలో చేసిన రకంగా అంటే పొద్దున లేసి నువ్వు అభిషేకం చేసుకుని స్వామివారికి నైవేద్యం, దీపారాధన, మళ్ళీ అగరబత్తులు వెలిగించడం అన్ని కూడా కృతువులన్నీ చేయాలి. ధూపదీప నైవేద్యాలు ఖచ్చితంగా పెట్టాలి. షోడశ ఉపచారాలు కూడా ఆచరించాల్సి వస్తుంది. ఓకే. అంతకన్నా చిన్నగా ఉంటే పర్వాలేదు అనమాట. మీరు కార్తీక మాసం రోజంతా కూడా స్వామివారిని ఆరాధన చేసుకొని ఇంట్లోనే, అంటే మనకి తీసుకున్నట్టయితే మనకి మరి ఇప్పుడు ఇంట్లో నేను పెట్టుకుంటాను, మరి నాకు మంత్రాలు రావు కదా, నేను ఏ విధంగా పూజించాలన్న సందేహం కూడా ఉంటుంది. అలాంటి వారి కోసమే మనకి ఉన్నటువంటి మన శాస్త్రంలో అన్ని వేదాలలో కన్నా 7 కోట్ల మంత్రాలలో అతి పవిత్రమైన మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ.
నువ్వు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పలికినావంటే నువ్వు 7 కోట్ల మంత్రాలు ఉచ్చరించిన ఫలితం వస్తుందన్నమాట. అందుకనే నువ్వు ఓం నమ శివాయ అనుకుంటూ నువ్వు స్వామివారికి అభిషేకించుకొని నీ కార్యక్రమాలు నువ్వు చేసుకోవచ్చు. అలా అది కూడా ఒక పూజ అంటే ఒక రుద్రాభిషేకం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, ముఖ్యంగా ఏకాదశి అంటేనే ఉపవాసం. మరి నార్మల్ మాసాల్లో ఏకాదశికి, కార్తీక మాసంలో ఏకాదశికి ఏమైనా తేడా ఉందా? ఈ ఏకాదశిని ఎలా ఆచరించవచ్చు? అంటే కార్తీక మాసంలో ఏకాదశికి విశేషమైనటువంటి ఆరాధన ఉంటుంది. అంటే శివకేశవులకు సంబంధించింది. మనకి అక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి ఏకాదశి పవిత్రమైంది, ఇక్కడ ఈ స్వామివారికి కూడా ఏకాదశి పవిత్రమైంది. కాబట్టి ఉపవాసము అంటే ఎలా చేయాలంటే ఇప్పుడు మనకు ఏదైనా దైవకార్యం చేస్తుంటాం అంటే మనం పొద్దున్న లేసి అన్ని పనులు చేసి మంచిగా టిఫిన్ చేసినాం అనుకో నిద్ర వస్తూ ఉంటుంది, పూజ మీద ధ్యాస ఉండదు, అంటే అంతరాయం కలుగుతుంది అనమాట. పూజ మీద ఏకాగ్రతం చేయలేము. అలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి అంటే కొంచెం ఆహారాన్ని అంటే అంటే మరీ నిద్రపోయేంత కాకుండా ఏ పండ్లో పాలో తాగి స్వామివారికి అవి సేవించుకోవడం అనేది ఉపవాసం అనమాట. కడుపు మార్చుకొని పూజ చేయమని ఏ శాస్త్రం చెప్పలేదు. ఓకే, కానీ చాలామంది మాసం అంతా కూడా ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు ఉంటారు. అదంటే నిజంగా కార్తీక మాస విశేషంలో అది అలా ఉందా, లేదంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవడం? అదే ఉపవాసం అంటే నీ కంటి నిద్ర పోకుండా స్వామివారి సేవించుకోవడం ఉపవాసం. ఓకే, మనం ఫుల్గా తింటే ఏమవుతుంది, మనకి ఏకాగ్రత ఉండదు. ఆ పూజ చేస్తురా ఏం చేస్తున్నా మనకి నిద్రనే వస్తుంటుంది. ఇక అది నిద్ర పోకుండా చేసుకునేదాన్ని ఉపవాసం. ఓకే ఓకే, అంతే. మనము పాలు తాగొచ్చు, పండ్లు తినొచ్చు, అంటే విపరీతంగా తిని అని కాదు, కొద్దిగా అంటే నీ శక్తి, నువ్వు స్వామివారిని సేవించాలని నీకు శక్తి ఉండాలి కదా లోపల ముందు. ఇప్పుడు నీకు ఆ పొద్దంతా ఉపవాసం ఉంటావు, రాత్రి ఆయనకి కరెక్ట్ టైంలో, ఇప్పుడు ప్రదోష కాలంలో విశేషం మన కార్తీక మాసంలో స్వామివారికి, ఆ టైంలో నీకు నిద్ర వస్తూ ఉంటుంది, ఏకాగ్రత పోతూ ఉంటుంది, అట్లా ఉంటుంది. అలా లేకుండా మంచిగా నీట్గా అంటే కొంచెం ఆహారం తీసుకొని మరీ ఎక్కువ కాకుండా తీసుకొని స్వామివారిని ఆరాధన చేసుకోండి కార్తీక మాసంలో అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా అంటే కార్తీక పౌర్ణమి రోజు కూడా చాలామంది కొంచెం విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు 365 ఒత్తులతో పాటు కొంతమంది పిండి దీపాలు అని, ఉసిరికాయ దీపాలని. ఒక రకంగా చెప్పాలంటే ఉసిరికాయని, ఉసిరి చెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. మరి ఆ ఉసిరికాయ పైన దీపం పెడితే స్వామివారి తలపైన పెట్టినట్టు అని కొంతమంది అంటూ ఉంటారు. లేదు ఉసిరికాయ మీద దీపం పెడితే స్వామివారికి ప్రీతికరం అని కొంతమంది అంటుంటారు. అసలు వాస్తవం ఏంటండి? మనకు చూసుకున్నట్టయితే కొన్ని దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తుందన్నమాట. మనము ఉసిరి చెట్టుని దైవంగా భావిస్తుంటాం, తులసి చెట్టుని కూడా మనం దైవంగా భావిస్తుంటాం. మనకి ఏంటంటే మనము కార్తీక మాసంలో వచ్చే వరకు మనకి ఉసిరి చెట్టు ఏంటనేదంటే, ఇప్పుడు కొంతమందికి ఆరోగ్యం లేకున్నా కానీ ఎలా అంటున్నా ఉసిరికాయ తినండి మీకు అంత నయమైపోతుంది. అంటే ఉసిరికాయలో దీపం పెట్టడం వల్ల ఆ యొక్క వచ్చే పొగ ద్వారా మనకి ఎలాంటి హానికరం ఉండదన్నమాట. ఓకే, మంచి ఆరోగ్యకరంగానే ఉంటుంది కాబట్టి ఉసిరికాయ పైన దీపారాధన చేస్తారనమాట. మనం చూసుకున్నట్టయితే మీరు చూసుకోండి, మనకి గణపతి నవరాత్రులు వస్తాయి వర్షాకాలం, తర్వాత దేవీ నవరాత్రులు వర్షాకాలం. ఇదంతా వర్షాలు పడిన తర్వాత ఈ యొక్క వర్షాకాలం అంతా చలికాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే విపరీతమైన క్రిమికీటకాలు రోగాలు అనేది మనకి వ్యాపి చెందే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి నువ్వులతోని దీపారాధన చేయమంటారు. అంటే నువ్వులతోని దీపారాధన చేసి అందులో ఉన్న ఆ పొగకి అనేటివి చెడు క్రిమికీటలు అనేటివి చనిపోయి మనకి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. అందుకనే ఉసిరి దీపం కానీ అలాగే నువ్వులతో వెలిగించే దీపం కానీ అలా. అంటే ఇప్పుడు కార్తీక మాసం అయిపోగానే మనకి అమావాస్య రాగానే అందరూ కూడా దీపాలు వెలిగిస్తారంట. ఆ దీపాల వెలుగుకి ఆ యొక్క వచ్చే ఒక పొగ ద్వారా చెడు క్రిమికీటలన్నీ కూడా నశించి మనకి ఆరోగ్యకరంగా ఇలాంటి హాని కలగకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు విశేషంగా శివుడి విషయానికి వస్తే అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి విషయానికి వస్తే అలంకార ప్రియుడు. మరి శివుడి విషయంలో ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క విశేషమైన ఫలితం అంటూ ఉంటారు. అలా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఏమైనా వివరించగలుగుతారా? మనకి ఎప్పుడన్నా సరే ఆరోగ్యపరంగా చాలా మందికి ఇప్పుడు ఉన్న కలియుగంలో అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. మనకి స్వామివారికి చెరుకు రసంతో కానీ, ద్రాక్ష రసంతో కానీ, ఖర్జూర రసంతో కానీ అభిషేకించుకుంటే మనకి ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ధనప్రాప్తి కోసం కానీ, లేకుంటే ఏదైనా అనుకున్న కార్యసిద్ధి కోసం కానీ స్వామివారికి జలాభిషేకం, అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం, స్వర్ణాభిషేకం అంటే బంగారం నీళ్ళలో వేసి స్వామివారికి అభిషేకించుకుంటే విశేష ఫలితం ఉంటుందన్నమాట. అంటే దీనివల్ల ఏం ఫలితం? అంటే మనకి ఆరోగ్యము సరిగ్గా ఉంటుంది, ఎలాంటి ఆరోగ్యము చెడు ఆరోగ్యం రాకుండా, దుష్ట ప్రభావం మన మీద ఉండకుండా నివారిస్తుంది అన్నమాట. ఓకే ఓకే,
అంటే ఇప్పుడు ఉన్న కలియుగంలో అంత దుష్టశక్తి అవును. అట్లా అంటే ఎక్కువైపోతుంది ఒక రకంగా మూఢనమ్మకాలను కొట్టి పారేస్తున్నప్పటికీ అలాంటివి కూడా ఎక్కువగా చూస్తున్న రోజులు కాబట్టి అలాంటివి చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. మనకి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడున్న కలియుగంలో చాలా మందికి చాలా పట్టింపులు ఎక్కువైపోయాయి అన్నమాట. అవును. ఒకప్పుడు అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ ఇప్పుడు పర్టికులర్ దాన్ని కూడా ముహూర్తం చూసుకొని ముహూర్తం అయితే ఎలాంటి దోషాలు ఉన్నాయి మీరు ఈ టైంకే చేయండి అని చెప్పి డాక్టర్లను కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ పద్ధతి అంటారా? పద్ధతి కాదు. ఒకవేళ నార్మల్ డెలివరీ కాలేదంటే అది ఒక ఆప్షన్ అంతే. ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే డెలివరీ అయినప్పుడు శిశువు జన్మించినప్పుడు కొంతమందికి పేగు బెడలు వేసుకొని పుడతారు, కొంతమందికి మంచి నక్షత్రంలో పుట్టకుంటే దోష పరిహారాలు ఉంటాయి. ఎలాంటి దోషానికైనా సరే రుద్రాభిషేకం చేసుకోమని చెప్తారు. అంటే నువ్వు రుద్రాభిషేకం చేసుకుంటే సకల దోషాలు నివారణం. అందుకనే విశేషంగా కార్తీక మాసంలో అభిషేకాలు స్వామివారికి ఇంకా ప్రీతికరమైన రోజు కాబట్టి ఎలాంటి దోష పరిహారాలు ఉన్నా కానీ స్వామివారికి అభిషేకం చేసుకుంటే అన్ని కూడా తొలగిపోతాయి. మనకి ఇంకోటి ఏంటంటే మనకి విశేషంగా అమావాస్య ముందు త్రయోదశి, పౌర్ణమికి ముందు త్రయోదశి వస్తుంది. త్రయోదశి నాడు నందీశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే మనకి ఏదో పాపం చేసి ఉంటాం తెలిసి తెలియక, మన జీవితంలో ఏదో దోషం ఉంటుంది కానీ దొరకదు. అది ఎంతమంది పండితుల దగ్గరికైనా కానీ వాళ్ళు ఏమీ లేదని చెప్తారు కానీ మనకి ఏదో దోష పరిహారం ఏదో ఇక్కడ ఉంటుంది. అలాంటి దోషాలు కూడా తొలగిపోవాలంటే ఒక్క నంది అభిషేకానికే ఉంటుందన్నమాట. అలాంటి విశేషమైన అంటే అభిషేకం కూడా మనకి కార్తీక పౌర్ణమికి ముందు త్రయోదశి, అమావాస్య అంటే కార్తీక మాసం ముగింపు ముందు త్రయోదశి నాడు కూడా నందీశ్వర స్వామికి ప్రదోష కాలంలో అభిషేకం ఉంటుందన్నమాట. విశేషంగా అంటే ఆలయంలో ఎక్కడైనా మనం వెళ్ళి చేయించుకోవచ్చు, లేదు ఇంట్లోనే ఒక చిన్న నంది విగ్రహం పెట్టుకొని అలా చేసుకోవాలంటే మంత్రాలు కూడా మనకు వచ్చి ఉండాలి కదా, ఏదైనా మంత్రం ఏదైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకి ఎక్కడైతే మీరు సంకల్పం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ముందుగా సంకల్పం చేసుకొని అక్కడ స్వామివారికి అభిషేకించం. ఏ మంత్రమైనా సరే మీకు వచ్చింది, ఓం త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుగ్నవందనా మృత్యుర్ముక్ష్యమామృత, ఈ మంత్రం చేసుకుంటూ చేసుకోవచ్చు. అలాగే మనకి చిన్నగా ఉంటుంది, నమస్తే అస్తవగన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రంతో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రం మాకు చెప్పడం వచ్చు, కరెక్ట్ గా పలుకుతాం అనుకున్న వాళ్ళు మంత్రం చెప్తూ చేసుకోవచ్చు, లేదు అంటే ప్లే చేసుకుంటూ అలా కూడా చేసుకోవచ్చు. మీరు ఏది చేసినా కానీ మీలో ఉన్న భక్తి ఇంపార్టెంట్. అవును, ఆ భక్తి లేని నువ్వు ఎంత చేసినా కానీ అది వ్యర్థమే. అంతే అంతే. 11 మంది పూజలను తీసుకెళ్ళి నువ్వు అభిషేకం చేస్తున్నా కానీ నీ ధ్యాస అంతా ఎక్కడో ఉండి, ఇప్పుడు నీకు ఏదో వ్యాపారం ఉంటుంది, నువ్వు అభిషేకం జారీ ఈరోజు షాప్ బంద్ చేసినావు, లేదో ఈరోజు ఎంత ఆదాయం వచ్చిందంటే అది ఫలితాన్ని ఇవ్వదన్నమాట. నీకు ఎంత ఉన్నా కానీ ఏకాగ్రత, ఆ స్వామివారు ఉన్నారన్న నమ్మకం నీతిలో కలిగి ఆ స్వామివారిని సేవించుకోవడం చాలా విశేషం అన్నమాట. అయితే ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం, ఏ పని చేయాలన్నా ఏకాగ్రత ముఖ్యం, కానీ చాలా మంది ఆ ఏకాగ్రతే పెట్టలేకపోతారు. దానికి ఏదైనా మంత్రం కానీ రెమెడీ కానీ ఉందా అండి? దానికి ఏమున్నది, మన మనస్సాక్షి అంతే. నేను ఇది చేస్తున్నాను అంతే, నాకు ఇంకా వేరేది లేదు అన్న భావన ముందు నువ్వు సంకల్పం చేసుకోవాలి. మనసులో సంకల్పం చేసుకొని నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను, ఎలాంటిది ఉన్నా కానీ నాకు మొత్తం నీ దృష్టి అంతా కూడా స్వామివారి లింగం మీదనే ఉండాలి. అలాంటప్పుడు మనకి చేసిన పూజా కార్యక్రమానికి ఫలితం. మన ముందర నిజంగా స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనే భావనతోటి కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఏకాగ్రత కుదురుతుంది. మానవునికి ఉన్న అతి గొప్ప వరం ఏంటంటే, నువ్వు ఇక్కడ ఉండి కూడా నువ్వు ఇట్లా కళ్ళు మూసుకొని నేను ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి శిరస్సు మొక్కి నమస్కారం చేసుకున్నట్టు భావించుకునే అదృష్టం కూడా నీకు ఉంది. అలాంటి ఒక్క కోరిక మానవులకే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నాం కళ్ళు మూసుకొని, నేను ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నా, నేను గర్భాలయంలోకి ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి ఆ గర్భాలయంకి వెళ్ళాను, అక్కడ లింగం ఉంది, నా తలబెట్టి ఆనిస్తున్నా, ఇలా భావన చేసుకునే ఒక అదృష్టం మనకే ఉంది మానవులకి. అంటే నువ్వు అలా భావించుకుంటూ నువ్వు ఒక కార్యక్రమం చేయాలి. కళ్ళు ఇట్లా తీసుకొని ఆడ రే వాళ్ళు మాట్లాడుతారు, వీళ్ళు మాట్లాడుతారు, ఇదంతా అది అంటే నీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి నీకు ఒక ఆ పూజ మీద కోరిక కలుగుతుందన్నమాట. ముఖ్యంగా కార్తీక మాసంలో చాలామంది క్షేత్ర దర్శనాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. విశేషంగా మనం వెళ్ళాలి అనుకుంటే ఏ క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకుంటే బాగుంటుంది? మనకి కార్తీక మాసంలో విశేషంగా అందరూ కూడా శివాలయ దర్శనానికి వెళ్తుంటారు అనమాట.
ఎక్కడెక్కడ అయితే స్వామివారు స్వయంగా వెలిసారో జ్యోతిర్లింగ క్షేత్రాలకి మనకి అతి సమయం అంటే మనకి మన తెలుగు రాష్ట్రాల అదృష్టం ఏంటంటే మన దేశానికి నాభిస్థానం అంటే మన శరీరంలో నాభిస్థానం ఏది ఉంటుందో మన దేశానికి నాభిస్థానంలో శ్రీశైల క్షేత్రం ఉంటుంది. విశేషం ఏమిటంటే మీరు ఏ సంకల్పం చెప్పినా కానీ శ్రీశైలానికి ఈ దుక్కున ఉంటున్నా అని సంకల్పం చెప్పి మీరు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే అంత విశేషం అంటే శ్రీశైల మహాక్షేత్రం మన తెలుగు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండడం మన చాలా అదృష్టం అనమాట. నిజంగానే అందుకనే శ్రీశైల మహాక్షేత్రానికి చాలామంది వెళ్తూ ఉంటారు కార్తీక మాసంలో. అలానే మనకి వీలైతే మనము విష్ణు ఆలయాన్ని కూడా వెళ్ళి దర్శించుకోవడం ఇంకా విషయం అనమాట. అంటే మన అదృష్టం ఉండి మనకి ఆ జీవనంలో ఆ అదృష్టం ఉంటే కానీ ఒకే రోజు శివాలయ దర్శనము వైష్ణవాలయ దర్శనం మనకు జరగదనమాట. అనుకోకుండా నేను ఈరోజు శివలంకిని అలా విష్ణు ఆలయంకి వచ్చినా అని చెప్తారు చాలా మంది, కానీ వాళ్ళ అదృష్టం పండి అక్కడికి వెళ్తున్నారు అంతే. అందుకని వీలైనంత వరకు మనం ఎలా అయితే శివాలయ దర్శనం చేసుకుంటామో అలాగే విష్ణువాలయ దర్శనం కూడా చేసుకోవడం ఓకే మంచిది. ఇప్పుడు అంటే ప్రస్తుత సిచ్యువేషన్లో ఒకప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా డబ్బుతోటే నడుస్తుంది. ప్రతి ఒక్కరికి డబ్బు కావాల్సిందే. మరి డబ్బు అని అంటే ఈ ధనము అంటే లక్ష్మీదేవి అని చెప్పి అందరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కానీ శివుడికి ఈ మాసంలో ప్రత్యేకించి అభిషేకాలు పూజలు చేయటం వల్ల కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి లక్ష్మీదేవి ధనానికి అధిపతి అయినప్పుడు ఆమెను ఆరాధిస్తున్నప్పుడు ఆమె ఇస్తుంది అనుకున్నప్పుడు శివుడి అభిషేకం ద్వారా ఎలా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందంటారు? అంటే మీరు అడిగిన ప్రశ్న చాలామందికి సందేహంగానే ఉంటుంది. శివునికి అభిషేకించుకుంటే ఎలా మనకి ఆర్థిక స్తోమత నుంచి బయటపడగలుగుతామో అన్న సందేహం చాలామందికి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే శివుని యొక్క హస్తంలోనే బంగారు పర్వతం ఉంటుంది, వెండి పర్వతం ఉంటుంది. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు కూడా స్వామివారి గడప దగ్గర నిలబడతాడు, చేతులు కట్టుకొని నిలబడి స్వామివారికి ఎప్పుడు ఏదన్నా అవసరం పడదా నన్ను అడగడా అన్న విధంగా చేతులు కట్టుకుని ఎప్పుడు స్వామివారి దగ్గరనే ఉంటాడు అనమాట. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు కూడా స్వామివారిని అభిషేకించుకున్న తర్వాతనే ఆయనను కొలిచిన తర్వాతనే నవనిధులకు అధిపతి అయ్యాడనమాట. అందుకనే ఇప్పుడు మనము ఎంతో ఆర్థిక స్తోమతను స్వామివారు పూజించుకుంటే స్వామివారు చెప్తారు, కుబేరా కష్టంతో నా భక్తుడు వచ్చాడు అనుగ్రహం ఇవ్వు అని. అలా నవనిధులకు అధిపడినటువంటి కుబేరుడు కూడా స్వామివారి దగ్గరనే ఉంటాడు. కాబట్టి మనకి ఎలాంటి ఐశ్వర్య ప్రాప్తి కావాలన్నా ఇలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ స్వామివారికి అభిషేకించుకుంటే అవి కూడా తిరిగిపోతాయి అనమాట. అంటే అందుకే కాబోలు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని, అంటే ప్రతి విషయంలో ఆయన ఆజ్ఞ ఉండాల్సిందే అనేది ఇక్కడ అర్థమైపోతుంది ఈజీగా, అంతే కదండి. మనకి చెప్తూ ఉంటారు అన్నమాట, స్వామివారి పాదాల దగ్గర శుభములు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. నువ్వు ఆయనకి మంచిగా మనస్ఫూర్తిగా కొలిస్తే తీసుకొని ఒకటి ఇలా ఇచ్చేసాడు అనమాట, అనుగ్రహం వచ్చేస్తుంది అనమాట. అలా అందుకనే చాలా మంది మీరు అడిగారు కోరికలు కోరుకోవడం తప్పు, కోరికలు కోరుకోదంటే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనకి మంచిగా స్వామివారిని రూపాన్ని చూస్తూ ఒక 10 నిమిషాలు ఆయన ధ్యానించుకొని వెళితే అసలు నువ్వు వచ్చినట్టు ఆయన చూస్తాడు, నీకు ఏం కావాలో ఆయనకు తెలిసిపోతుంది, అంతే తెలిసిపోతుంది, నీకు ఇచ్చేసాడు అది ప్రాప్తి. అంతే మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను చూస్తూ అలా కూర్చొని వెళ్ళిపోయినా సరే ఆయన మనకు అనుగ్రహాన్ని ఇస్తాడనమాట. చాలా మందిలో ఒక అంటే విశ్వాసం ఉంది, అది విశ్వాసం అనాలో మూఢనమ్మకం అనాలో తెలియదు కానీ శివుణ్ణి ఆరాధించే వారికి ఎక్కువగా కష్టాలు వస్తాయి, ఎక్కువగా ఇబ్బందులు పెట్టి పరీక్షలు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టిన తర్వాత అనుగ్రహిస్తాడు అని, ఇది వాస్తవం అంటారా? అది ఖచ్చితంగా అవాస్తవమే. శివుణ్ణి ఆరాధించే వాళ్ళే కోటీశ్వరులు, అంతే అంటారు. మీరు చాలా చూసుకోండి, అంటే డబ్బు పరంగా కాదు, అంటే ఆ యొక్క శివుని ఆరాధించే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనస్తత్వం కానీ ఎవరికి ఉండదన్నమాట. శివుని ఆరాధించే వారికి సకల విజయాలు కలుగుతాయి అన్నమాట. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మన బాధ్యత. అవును, మనం గుర్తించి నేను ఈరోజు గుడికి వెళ్ళాను, 108 ప్రదక్షిణలు చేశాను, పొద్దున వరకు నాకు డబ్బు రాలంటే అది పిచ్చి నమ్మకం, అది అట్లా ఉండదు అనమాట. నువ్వు మంచి ఆయనను కొలుచుకుంటే ఆయన నీకు దారి చూపిస్తాడు, దానికి తగ్గట్టు నువ్వు శ్రమ పడాలి. శ్రమ పడినప్పుడే నీకు ఆ ఒక ఫలితం వస్తుంది. మనకి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా అంత సులువుగా కాలేదు. పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలు జపము తపము చేసి కొన్ని సంవత్సరాలు మా ఆకులు తిని కొన్ని సంవత్సరాలు ఆహారం లేకుండా కొన్ని సంవత్సరాలు ఓన్లీ గాలిని ఆహారంగా తీసుకొని ఆ పరమేశ్వరుని కోసము తపస్సు చేస్తే స్వామివారు వచ్చి అనుగ్రహం ఇచ్చారు. అలా నువ్వు కూడా నీ జీవితంలో ఏదైనా పని కావాలనుకున్నప్పుడు ఆయన కోరుకోవడమే కాదు, దానికి తగ్గట్టు శ్రమ నువ్వు చేయాలి.
నువ్వు శ్రమ పడుతున్నా కానీ ఓడిపోతున్నావు అంటే నువ్వు ఎక్కడన్నా ఏదో మిస్టేక్ చేస్తున్నావు, అది నువ్వు గుర్తుంచుకొని దాన్ని మళ్ళీ పునరావృతం చేసుకుంటే ఆయన నీ వెంటే ఉండి నీకు విజయాన్ని సాధిస్తాడనమాట. వాస్తవం అండి, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నిజంగా హార్డ్ వర్క్ ఉండాలి, భగవంతుడి పైన నమ్మకము ఉండాలి, ఏదో అపనమ్మకంతో ముందుకు వెళ్ళకూడదు, వెళ్ళలేము కూడా. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.